బాగున్నారా అమ్మా? బాగున్నావమ్మా. మీరు బాగున్నారా? ఏమజా, త్వరగా రా. ఇవి నీకోసమే వచ్చారు. అమ్మా, మీరు కూర్చోండి అమ్మా. పర్లేదు బాబు. గుర్తుపట్టావా ఏమచ్చా? బాబు, ఈమె ఇక్కడేదో జరుగుతుంది. అందుకే కావేరి మాట్లాడద్దని సైగ చేస్తుంది. ఏంటమ్మా, గుర్తుపట్టలేదా? తనే నా భార్య. మీరు చెప్పిన ప్రేమ కథంతా మా ఇద్దరిదే. ఓర్ నాయనో, ఈ పెద్దావిడ అర్జున్ బాబు ప్రేమించింది నన్ను కాదు కావేరి అని చెప్పేస్తుందేమో. కావేరి, కావేరి, ఈవిడ మన గెస్ట్. ఈవిడికి ఏం కావాలో అన్నీ చూసుకో. నమస్కారం అమ్మా. అమ్మా, ఈమె కావేరి, మా ఇంటి వంట మనిషి. అర్జున్కి గతం గుర్తొచ్చేలా ఏదో ఒకటి చెప్పమ్మా. అంతేకాదు, మా ఇంటి మనిషి కూడా.
అమ్మా మీకు కాఫీ ఏమైనా కావాలా? వద్దమ్మా, నాకు అలాంటి అలవాట్లు లేవు. కావేరి బయటపడడం లేదంటే తన బావకి నిజం తెలిస్తే ఏం జరుగుతుందో అన్న టెన్షన్లో ఉంది. బహుశా ఈ పెద్దావిడిని కూడా బయటపడనివ్వదు. ఇంకా నేను ఆడుకుంటా. ఏమండి, ఈవిడే కదా మనకి ఆ రోజు సహాయం చేసింది. చూసి చాలా కాలం అయిందండి, అందుకే గుర్తుపట్టలేకపోయాను. బాగున్నారా అండి? యమజ, నడుము నొప్పి తగ్గిందా? తగ్గిందండి, పర్లేదు. ఓ సారీ యమజ, ఆఫీస్ వర్క్లో పడి నీకు ఫోన్ చేయడం మర్చిపోయాను. వచ్చేటప్పుడు నేను నీకు ఫోన్ చేయబోతుంటే ఈవిడ నా కార్ కింద పడ్డారు. ఆవిడే నన్ను గుర్తుపట్టారు. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని ఇంటికి కూడా తీసుకొచ్చాను. మంచి పని చేశారండి. అమ్మా, మీరు భోజనం చేసే వెళ్ళాలి. అలాగే బాబు. యమజ, కావాల్సిన ఏర్పాట్లన్నీ కావేరితో చేయించు. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. అలాగే అండి. పెళ్ళంగారండి, కొంపదీసి అప్లోలు కానీ ఫోన్ చేస్తున్నారా? కాదులేవయ్యా, నీ కూతురే. స్వీటీ, ఎప్పుడు బయలుదేరుతున్నావు? రేపు పొద్దున్నే బయలుదేరుతున్నాను మమ్మీ. అలాగా స్వీటీ, త్వరగా వచ్చేయ్. ఇక్కడ నీకోసం అందరం వెయిట్ చేస్తున్నాం. ఓకే మమ్మీ, బాయ్. బాయ్ స్వీటీ. పెళ్ళంగారండి, ఇక్కడ మనం ఉండటమే కష్టంగా ఉంది. మళ్ళీ అమ్మాయిని రమ్మంటున్నావు ఎందుకు? మనకేం కష్టం ఉంది? మనకే కష్టమూ లేదు. స్నేహ బానే చూసుకుంటుంది కదా. స్నేహ చూసుకుంటే సరిపోతుందా? రుక్మిణమ్మకి అల్లుడికి మన మీద అనుమానం వచ్చింది. వాళ్ళు ఏ క్షణమైనా మనల్ని బయటికి పంపించేయొచ్చు. ఆ రుక్మిణి ఇప్పుడు కోరలు తీసిన పాము. స్నేహ మనవైపుండగా ఆ రుక్మిణి మనల్ని ఏమీ చేయలేదు. ఇక అల్లుడంటావా? మన అమ్మాయి వచ్చిన తర్వాత చూడు ఎలా ఆడిస్తానో. ఏంటి పెళ్ళంగారండి మీ ఉద్దేశం? ఏముంది, స్నేహ మనల్ని గుడ్డిగా నమ్ముతుంది. ముందు అమ్మాయిని స్నేహకి దగ్గర చేస్తాను. తర్వాత తనతోనే స్వీటీని శివాకి దగ్గరయ్యేలా చేస్తాను.